మోహన్ గారికి, అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, అదేవిధంగా ఐకేపీ, అంగన్వాడీ, అదేవిధంగా వైద్య శాఖ నుంచి పాల్గొన్నటువంటి సిబ్బందులకు అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం మనకు వర్షాకాలం వచ్చిందంటే చాలు పారిశుద్ధ మత్స్యసంఖ్య తయారవ్వడం, మరి చెట్లను వర్షం పడుతుంది కాబట్టి చెట్లను నాటే కార్యక్రమాలు ఇవన్నీ చేయాలి. కాబట్టి గ్రామంలో ప్రజెంట్ సర్పంచులు లేరు, మన పాలకవర్గం లేదు కాబట్టి ప్రతి పాలన కొద్దిగా సరిగా లేదన్నటువంటి కొన్ని కోట్ల వల్ల మనకి 5 రోజుల కార్యక్రమం అనేది నిర్వహించుకోవాలని ప్రభుత్వము మనకు ప్రతిరోజు ఈ 5వ తారీఖు నుంచి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, అన్ని శాఖల సమన్వయం. ఇక్కడ ఒక పంచాయతీ కార్యదర్శి చేయాలి, పంచాయతీ వాళ్ళు చేయాలని కాదు, అన్ని డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఉంటే వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంటు, ఇందిరాగాంధీ పథక డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, ఇలా కలుపుకుంటే అందరినీ కలుపుకొని ఊరిని అభివృద్ధి చెందించాలా. ఊళ్ళో దొంగలు విస్తరించద్దు, ఊళ్ళో ప్రతి ఒక్కరు మరుగుదొరికి వాడాలా, ఊళ్ళో ప్రతి ఒక్కరు ఇంట్లో చెట్లు పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం, స్వచ్ఛధనం పర్యటన వెళ్ళాలా, మన పచ్చదనం కూడా ఉండాలనే ఉద్దేశంతో మనకు పచ్చదనం ఇంతకుముందు మన పల్లె ప్రయత్నాలు ఉండేది. ఇప్పుడు స్వచ్ఛధనం అనేది పచ్చదనం అనేటువంటి మనము ఆ నినాదంతో మన ఊర్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఉందా లేదు ఇక్కడ ముందు తొలగించడం, మళ్ళీ అదేవిధంగా ఎక్కడైనా రోడ్డు మీద నీళ్ళు తీసుకునేందుకు సార్ ఏం చేయాలి అక్కడ లేకుండా ఆయిల్ వేయడము, ఆ నీళ్ళని తీసేయడము, మళ్ళీ మన ఇంటికాడ కూలర్లలో పాడుపడ్డ వల్ల నీళ్ళు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనం రీప్లేస్ చేసుకోవాలన్నమాట, ఆ నీళ్ళని పారబోయాలి. అలాంటి కార్యక్రమాలను డే వైజ్గా మనకు ఆ షెడ్యూల్ ఇస్తారు. అది చదివి నేను చూపిస్తాను సార్. మేడం మీరు ముందుకు జరగండి మేడం, మరి బ్యాక్ అయిపోయారు, ఫోటో రావట్లేదు, కొద్దిగా ముందర జరగండి. ముందర మీరు ముందర జరగండి మేడం. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, బృందాలు, యువజన సంఘాలు మరియు గ్రామ పంచాయతీ కమిటీతో సమావేశం నిర్వహించి ర్యాలీ నిర్వహించాలి. తదనంతరం ఈ మీటింగ్ కాగానే ఒక ర్యాలీ నిర్వహించి గ్రామంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మీరు అంటే కొంచెం మనకి ఇబ్బంది ఉంది, సరైన చెత్త పోస్తున్నారు, అక్కడ వాటర్ ఎక్కడ వచ్చిందో చెప్తారు కదా, అట్లాంటి ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో ఊరు కొన్ని ఇబ్బందులు సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా ఉంటాయి, అక్కడ మనం చేయాలి. అన్ని చోట్ల ఉండదు. ఇవి ఒక గల్లీ ఉంది, ఆ గల్లీలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మనం క్లారిటీ ఇవ్వాలి. పశు పీడ వేసేస్తారు అండి, దానివల్ల దోమలు, మరి బల్లను కట్టేస్తున్నారు, అది దానివల్ల దోమలు విస్తరించుడు, అట్లాంటి వ్యాలీ గురించి ఐడెంటిఫై చేయాలి. ఈ సమావేశంలో గ్రామంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు వీధి కుక్కల బెడద ప్రధానమైనటువంటి సమస్య. ఊర్లో మన వీధి కుక్కల బెడద ఉంది, రోడ్డు మీద ఉంది, మన ప్లస్ వేరే ఊరు నుంచి కూడా కుక్కలు వలస వచ్చి ఇక్కడ ఉంటున్నాయి. కాబట్టి వీధి కుక్కల బెడద పైన మనకు చెప్పడం జరిగింది. మన సంస్థ గారు ఇప్పుడే వెటర్నరీ హెడ్తో కూడా మాట్లాడడం జరిగింది. మనకి ఇన్ఛార్జ్ తెలుసుకొని దాని మీద సర్వే చేయమన్నారు సార్. సర్వే చేసి కుక్కలు చేసేసి దానికి కుటుంబ నియంత్రణ చేయించాలని ఉంది. చెప్పడానికి అయితే లేదు. మన గ్రామసభ మీటింగ్ కూడా చెప్తున్నాము. ఈ పెద్దలు మీరు ఏ డిసిజన్ అది తమరి వ్యక్తిగత తమ నిర్ణయించుకుని గ్రామస్తులతో ఒకటి ఉంటే అది తమరి స్వచ్ఛతనంలో భాగంగా మేమందరము ప్రజలతో ఏకమై గడప గడప తిరిగి ప్రజలందరికీ పరిసరాల పరిశుభ్రతపై మరియు ప్లాస్టిక్ నిషేధముపై అవగాహన కల్పిస్తూ ఉపయోగంలో ఉన్న పాత వస్తువులు మరియు సామాగ్రిని తడిపొడి చెత్త సేకరణలో భాగంగా తొలగిస్తామని ప్రజల సౌకర్యార్థం గుంతలు లేని రోడ్లుగా మార్చుకుంటామని ప్రజలకు స్వచ్ఛమైన సురక్షిత మంచినీరు అందిస్తామని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహిస్తూ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను మరియు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల పరిసరాలను శుభ్రం చేయించి మెరుగైన అందించి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామముగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. అదేవిధంగా గ్రామంలో పచ్చదనం పెంపొందించుటకు మహోత్సవాన్ని నిర్వహిస్తామని గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి గ్రామాన్ని పచ్చని తోరణంతో అలంకరిస్తామని ప్రతి ఇంటిలో మొక్కలు నాటిస్తామని చెట్లను నరకకుండా వాటిని పరిరక్షిస్తే కలిగే ప్రయోజనాలపై మరియు
ఆరోగ్యంగా ఉండండి. చెత్త వద్దు, పరిశుభ్రతే ముద్దు, పరిసరాలు శుభ్రపరచు, ఆరోగ్యాన్ని మెరుగుపరచు. ఊరంతా వనం, ఆరోగ్యంగా మనం. చెట్లను పెంచు, ఆక్సిజన్ పీల్చు. చెట్టు కింద చేరు,